ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశం సాగింది. చేసిన వాగ్దానాలన్నీ నిజాయితీగా చేద్దామని, వాగ్దానాల్లో ఏ పార్టీతోనూ పోటీ లేదని చెప్పుకొచ్చారు జగన్. అలాగే పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కౌలు రైతులకు న్యాయం చేసేలా పథకాలు ఉండాలని చెప్పిన వైసీపీ అధినేత వాటి రూపకల్పన కోసం 5గురితో ప్రత్యేక కమిటీ వేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్ చెప్పండి, వైసీపీ మేనిఫెస్టో కమిటీ కూడా భేటీ అయింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎందుకంటే ఇంతకుముందు మా మేనిఫెస్టోకి మాకు సంబంధించిన మేము ఇస్తున్న హామీలన్నింటినీ కూడా వైసీపీ టీడీపీ కేవలం 2 పేజీలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను తయారు చేయాలని చెప్పి కూడా ఆ పార్టీ సిద్ధమైంది. మొదటి పేజీలో నవరత్నాలు, ఆ తర్వాత మిగిలినటువంటి 2వ పేజీలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 సంవత్సరాల్లో ఏవేవి ఆచరణకు సాధ్యమైతే అవి మాత్రమే చేయాలన్నటువంటి నిర్ణయాన్ని జగన్ ఈ రోజు మేనిఫెస్టో కమిటీలో స్పష్టం చేశారు. ముఖ్యంగా కౌలు రైతుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకెళ్లాలని చెప్పి ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని పార్టీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. కౌలు రైతులు దాదాపు లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అని ప్రకటించింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాన్ని కౌలు రైతుల కోసం చేయబోతున్నారు? సార్, మొట్టమొదటి నుంచి కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నేను లాస్ట్ టైం కూడా నేను మేనిఫెస్టో కమిటీలో ఉన్నాను, ఇప్పుడు మేనిఫెస్టో కమిటీలో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఇప్పుడు కూడా ప్రజలను మోసం చేసి ఆచరణ సాని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యే పదవి కాదు మనకు కావాల్సింది. మీరు ఏదైనా సరే వాళ్ళకి ఇంకా మనం ఇచ్చిన దానికంటే కూడా ఇంకా ఏదైనా మీరు కొత్త కార్యక్రమాలు వాళ్ళకి ఆచరణ సాధ్యమైన కార్యక్రమాలు చెప్పండి. 5 సంవత్సరాల తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం అన్ని చెప్పినవన్నీ ఆచరించాలనే కార్యక్రమంలోనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. పోయినసారి నుంచి ఇప్పటికీ కూడా దాంట్లో ప్రధానమైన అంశం మొట్టమొదటి నుంచి ఆయన ప్రజా సంకల్ప యాత్రలో మొదలైన దగ్గర నుంచి కూడా కౌలు రైతులు వాళ్ళు, ఎందుకంటే భూమి ఉండవాళ్ళంతా రైతులు కాదు, భూమిని సాగు చేసేవాళ్ళు రైతులు. సో ఇక్కడ సంఘర్షణ రాకుండా, ఎందుకంటే రైతు కూడా భూమి కలిగిన రైతు కూడా కౌలుదారులకు ఇవ్వద్దు అనేది కాదు. సో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మూలంగా సంఘర్షణ లేకుండా చూడాలి, వాళ్ళిద్దరికీ ఉన్న అవినాభావ సంబంధం చెడిపోకుండా సాగు చేసే వాళ్ళకి నష్టం లేకుండా జరగాలనే దాని మీదే ఇవాళ తెరవగా జరిగింది. రేపు కమిటీ నుంచి కూడా పాత నుంచి వాళ్ళకి అసలు వ్యవసాయ రంగంలో ఉన్న చట్టాలు ఏమిటి, కౌలుదారికి ఉన్న చట్టాలు ఏమిటి, రైతుకి వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకి రుణం అందించాలి, వాళ్ళకి రాయితీలు అందించాలి, అలాగే యాజమాన్య హక్కుకి ఓనర్ దగ్గర ఉండే యాజమాన్య హక్కు భంగం కలగకూడదు. ఆదర్శ రైతుకు సంబంధించిన ఒక చట్టం కూడా తీసుకురావాలని వైఎస్ఆర్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. అంటే ఆదర్శ రైతు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన ఆదర్శ రైతు అదొకటండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలోకి వచ్చేటికి గ్రామ సచివాలయంలోనే ఎడ్యుకేటెడ్ పీపుల్, అగ్రికల్చరు, వెటర్నరీ వాళ్ళందరూ కూడా అట్లా ఆదర్శ రైతు అనేది ఇక్కడ దీంట్లోకి వస్తారు. సో ఆ దాంట్లో కౌలుదారులు అందరూ కూడా కమిటీ గ్రామ సచివాలయమే ప్రధానమైన అడ్మినిస్ట్రేటివ్ కింద తీసుకుని అదొక నిజంగానే ఒక రెవల్యూషనరీ ఆలోచనగా తీసుకోవడం జరుగుతుంది. దాన్ని నిజంగా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇప్పుడున్న ప్రధానమైన సమస్యల్లో 60-70% సమస్యలు, రైతులకున్న సమస్యలు అక్కడ పరిష్కారం అవుతాయి. ఎందుకంటే మేము దండ స్థిరీకరణ నిధిస్తానంటున్నాం, అలాగే ప్రకృతి వైపరీత్యాలు నిధిస్తానంటున్నాం, అలాగే రైతు భరోసా ఇస్తానంటున్నాం. వీటన్నిటికీ ప్రధానంగా వాస్తవ వ్యక్తికి చేరాలి అంటే గ్రామ స్థాయిలో రికార్డులు పర్ఫెక్ట్గా ఉండాలి. సో రైతులతో లింక్ బాగుండాలి. కౌలు రైతులకు ప్రత్యేకంగా ఒక బ్లూ కలర్ కార్డ్స్ కూడా ఇవ్వాలన్నటువంటి ప్రపోజల్ మీ కమిటీ మీటింగ్ లో వచ్చింది. అంటే అలా కాదండి, యాక్చువల్గా కూడా ఇప్పుడు ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా కౌలుదారి చట్టాన్ని చేసి సాగు లైసెన్స్ పేరుతో ఇచ్చారు. కానీ ఎక్కడో ఇంకా యాజమానికి ఉన్న భయం మూలంగా వాళ్ళకి ఎక్కడా కూడా చాలా వరకు రైతులు యాక్సెప్ట్ చేయట్లా. ఆ రైతులకి భయం లేకుండా తొలగించి ఏం చేస్తే బాగుంటుందో అదొక ప్రపోజల్. వాస్తవంగా సాగు చేసే వాళ్ళకి ప్రభుత్వాన్ని చెల్లాలి, సాగు చేసే వాళ్ళు సంతోషంగా ఉంటేనే వ్యవసాయ రంగం మనుగడ బాగుంటుంది. ఈ విషయం మీద మాత్రం త్వరగా నాలెడ్జ్ ఎండెత్ తెలియ దాని మీద ఏ రిపోర్ట్ కావాలో దాన్ని తయారు చేయమని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. కేవలం 2 పేజీలు మాత్రమే వైసీపీ మేనిఫెస్టో ఉంటుంది. డెఫినెట్ గా ఆయన చెప్పిన ఆలోచనలు ఇప్పటికే మా నవరత్నాల బ్రోచర్లో సో రైతు భరోసాలో 11 పాయింట్లు వచ్చేసినాయండి. సో ఆయన ఏదైతే మేము ఇచ్చిన ఉచిత బోర్లు ఇస్తాం, లేకపోతే 9 గంటలు విద్యుత్ ఇస్తాం, అలాగే 4 రూపాయలు వాళ్ళకి పాలు పోసిన రైతులకి ఇస్తాం, అలాగే ట్రాక్టర్లకి ఇస్తాం, అన్నీ వచ్చేసినాయి. అవి కాకుండా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్లో అంటే భూమి సేకరణ జరిగినప్పుడు అసలు రికార్డ్స్, ల్యాండ్స్ రికార్డ్స్ దగ్గర వాళ్ళు అసలు రీసర్వే జరిగి రికార్డులు చాలా భూమి కలిగిన వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిగి తీసుకురావడం పెద్ద ఇబ్బంది ఏం లేదండి. పాయింట్ అన్నదాత సుఖీభవ ప్రకటించింది కదా ఆల్రెడీ, దీనికి సంబంధించి రైతులకు సాయం చేయడానికి. మా రైతు భరోసానే ఆయన అన్నదాత సుఖీభవ. సో మా రైతు భరోసానే కాలియా, మా రైతు భరోసానే తెలంగాణ రైతు బంధు,
మా రైతు భరోసానే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2 సంవత్సరాల క్రితం మొట్టమొదట ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన ఆచరణ, ఆ రోజునేమో అమెరికా బడ్జెట్లు కావాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనలు అన్నారు. ఇవాళ మరి వాళ్లే వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే గవర్నమెంట్కు రాకుండానే ఆయన ప్రకటనలన్నీ అమలు చేసేటట్టు చేయగలిగితే గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఇంకా ఎంత బాగా జరుగుతుందో ఒకసారి ఆలోచన. ఫైనల్ గా మేనిఫెస్టో కమిటీ అంత మొత్తం ఎప్పుడు పూర్తవుతుంది? మేనిఫెస్టోని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? దరిదాపుగా షార్ట్ పీరియడ్లోనే అయిపోతుందండి. అంటే మమ్మల్ని అందరూ కూడా వేరే కార్యక్రమాలు కాకుండా అయిపోయేదాకా సీరియస్ గా అంటే నంబర్ ఆఫ్ పీపుల్ కలవడంతో కమిటీ వేశారు ప్రత్యేకంగా. కమిటీ పాత నుంచి 31 మంది కమిటీ ఉంది. మళ్ళీ ఫైనలైజేషన్ లో కావాలి కాబట్టి మమ్మల్ని ఎంతమంది వచ్చినా సరే, ప్రజా సంఘాలు వచ్చినా, రైతు సంఘాలు వచ్చినా, లేదా ఉద్యోగ సంఘాలు వచ్చినా ఎక్కువ మందిని కలవండి. వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు అందరిని పాయింట్స్ కూడా వస్తాయి. వాటిని తీసుకుని తొందరగా ఫైనలైజ్ చేయమని బహుశా ఒక 10-15 రోజుల్లో ఫైనలైజ్ అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో మాత్రం పూర్తి 15వ తారీఖు అయిపోతుంది. అయితే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మార్చి 14వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మార్చి 20 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని విడుదల చేయాలని చెప్పి కూడా ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే అత్యధికంగా కౌలు రైతులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారిని ఓటు బ్యాంకుగా పరిగణించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మేళ్లు చేసే విషయంలో భాగంగానే ప్రత్యేక కౌలు బెనిఫిట్స్ కి సంబంధించి కూడా, బ్లూ కార్డుకి సంబంధించి కూడా ఒక కమిటీని నియమించింది. దీనికి సంబంధించి ఇచ్చే రిపోర్టు ద్వారానే కౌలు రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందన్న దానిపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన జగన్ చేయబోతున్నారు. 2 పేజీల మేనిఫెస్టోలో నవరత్నాలని అధికంగా ప్రమోట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కెమెరామ్యాన్ చరణ్తో దినకర్ NTV.